మా ఆయన మ్యారేజ్ అయిన కాడ నుంచి మంచిగా ఉండట్లేదు మేడం. మీతోని మీ ఆయన మ్యారేజ్ అయిన కాడి నుంచి మంచిగా ఉండట్లేదు, మీరు ఉండట్లేదు. మాత్రం మంచి అతను అని చెప్పి మా ఫ్రెండ్ ఇలా చేసింది, మా పేరెంట్స్ ఒప్పించి. నా పెళ్ళయ్యాక నా ఫ్రెండ్ నమ్మాను, అటు మా ఆయన నమ్మాను. కానీ నేను లేనప్పుడు మా ఫ్రెండ్ మా ఇంటికి వచ్చేది. ఏంది మీ ఫ్రెండ్ మీ ఇంటికి వస్తుందా? తీరా చూస్తే నా ఫ్రెండ్ తోనే వీళ్ళు ఎఫ్ఐఆర్ పెట్టుకొని పెళ్లి కాక ముందు నుంచే ఉంది. అదేదో మీరే ఉంటే అయిపోను, నాకెందుకు ఇచ్చి చెయ్యాలి అదా. ఏమనుమానం, నువ్వు తాగట్లేదా? మేడం తాగుతున్నా మేడం, ఈ రోజు తాగనోళ్ళు ఎవరున్నారు మేడం? ఏమ్మా మీ ఫ్రెండ్ అంటే ఏంది? సోఫాల్లో కూర్చోవడమా లేకపోతే బెడ్ల మీద పడుకొని తోలడమా? అన్ని తెలిసే ఆ పిల్ల జీవితం నాశనం చేసి మీ ఇష్టానుసారం మీ ఆటలన్నీ సాగుతాయని ఓ పిల్లని బలి చేసేసిండ్రు. కావాలని వాళ్ళ అక్రమ సంబంధం అఫీషియల్ చేసుకోవడానికి వీళ్ళు వేసిన స్కెచ్, అందులో ఈ అమ్మాయి బలి. ఒక ఫ్యాక్ట్ చెప్పండి, నిజంగా మీ ఇద్దరి మధ్యలో ఏమైనా సంబంధం ఉందా? అందరికీ నమస్కారం, నా విచారణ కార్యక్రమానికి స్వాగతం. చెప్పండమ్మా. నమస్తే మేడం. నమస్తే సార్. నా పేరు రమణి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఇక్కడ దగ్గరలోనే ఉంటాను, సికింద్రాబాద్ లోనే. సికింద్రాబాద్ లో. చెప్పండమ్మా, ఏంటమ్మా మీ ప్రాబ్లం ఏంటి? తను నా హస్బెండ్ సురేష్. 1.5 year అవుతుంది మ్యారేజ్ అయ్యి. అయితే తను నాతో సరిగా ఉండకపోవడము, ఒక ఇంటికి రాకపోవడము, కొంచెం తాగుడు అలవాటు ఉన్నది. ఎంత చికా చేస్తా ఉన్నాడు. సరేలే ఇక పెద్దలు కుదిర్చిన మ్యారేజ్ అని ఊకున్నాను. మా ఫ్రెండ్ ద్వారాగా ఇలాగా తెలిసిన అబ్బాయి ఉన్నాడు, మీరు రమణిని ఇలా చెయ్యండి, మంచి అబ్బాయి అని చెప్పి మా ఫ్రెండ్ ఇలా మా పేరెంట్స్ కి చెప్పిందంట. మీ అమ్మ నాన్నకి మీ ఫ్రెండే? మా ఫ్రెండే చెప్పి సంబంధం ఉందని చూపించిందంట. చూపించింది. మంచిగా అన్ని మాట్లాడుకున్నాం, అన్ని అయిపోయింది, నేను చేసేసుకున్నాను, అయిపోయింది. తీరా మ్యారేజ్ అయిన కాడ నుంచి తను సరిగా ఉండకపోవడం, తాగుడు అలవాటు, కొంచెం ఇంటికి రాకపోవడము, ఇదేంటా అని నేను తనని క్వశ్చన్ చేసి, మా వాళ్ళని క్వశ్చన్ చేసి అడగలేను. ఇప్పుడు మీ ఫ్రెండ్ నీకు మీ అమ్మ నాన్నకి ఒక సంబంధం ఉందని ఒక అబ్బాయిని చూపించింది. సరే, ఇప్పుడు ఆ అబ్బాయి బాగాలేదు. 1.5 year మీ మ్యారేజ్ అయ్యి 1.5 year అయిందా? ఎప్పటి నుంచి మీతో సరిగ్గా ఉండట్లేదు? పెళ్ళైనప్పటి నుంచే సరిగా ఉండట్లేదు. పెళ్ళైనప్పటి నుంచే సరిగా ఉండట్లేదు. ఏదో అలా ఉంటున్నాడు, మాట్లాడుతున్నాడు, వెళ్తాడు. కానీ సరేలే మొహమాట ఉందేమో మా ఆయనకని అనేసి అనుకున్నాను. తర్వాత మా అమ్మ వాళ్ళకి కూడా ఇలా అమ్మ అని అంటే, సరే పోనీలే అమ్మా. అంటే ఈ 1.5 year లో మీరు ఫిజికల్ గా గానీ ఏం గానీ సంతోషం లేరా అమ్మా? సంతోషంగా అంటే ఉన్నామని చెప్పలేము, లేమని చెప్పలేము, అలా అని. కానీ ఎక్కువ తాగుతాడు, ఇంటికి రాడు, ఇదంతా సరే. అదంతా ఒక పక్కన పెడితే మా ఫ్రెండ్ మాటలు వినిపించుకుని మా పేరెంట్స్ నాకు మ్యారేజ్ చేశారు మా ఆయన తోటి. మా ఆయన మ్యారేజ్ అయిన కాడ నుంచి మంచిగా ఉండట్లేదు మేడం. మీతోని మీ ఆయన మ్యారేజ్ అయిన కాడి నుంచి మంచిగా ఉండట్లేదు, మంచి అతను అని చెప్పి మా ఫ్రెండ్ ఇలా చేసింది, మా పేరెంట్స్ ఒప్పించి. అదే అర్థమైందమ్మా. అన్ని బానే ఉన్నాయి, కానీ మా ఆయన వచ్చేసరికి తాగడము. అమ్మ ఒక మాట, తాగటానికి సరిగ్గా ఉండకపోవడానికి ఒక రీజన్ ఉంటది. అయితే మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవలు జరిగాయి, లేకపోతే ఏదైనా సమస్యలు, అంటే ఎలా అంటే ఇప్పుడు కట్నమను, లేకపోతే పెద్దవాళ్ళు సరిగ్గా పట్టించుకోలేదను, పిల్లలు పుట్టట్లేదను, ఏదో ఒక రీజన్ ఉంటది కదా. ఉంటది, మా మధ్య అలాంటి రీజన్స్ అయితే ఏం లేవు. మరి ఇంకేంటి? మరి పెళ్లి చేసుకున్నాము, నా వల్ల ఏదైనా తప్పున్నా గానీ మీరు తెలుసుకున్నా అలానే ఉంటది. మా ఊళ్ళో తెలుసుకున్నా పలానా అమ్మాయి ఇలా అనేసి అన్నా ఉంటది. లేదు, తనకి పెళ్లి కాకముందు నుంచే బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయంట. మీ ఆయనకి పెళ్లి కాకముందు నుంచి మా ఆయనకి బ్యాడ్ హ్యాబిట్స్. ఇది ఆవిడ దాచిపెట్టి మీకు చేసేసింది, పెట్టి మాకు పెళ్లి చేసింది. సరే మ్యారేజ్ అయ్యాకైనా మారతాడు మా ఆయన అనుకున్నాం, కానీ ఆయన మారలేదు. అందుకేనే మీ దాకా వచ్చాను. మా దాకా అందుకే వచ్చావు. మీ భార్య అంత ఆవేదన పడుతుంది చూసి, చేసిన సంబంధమే ఇదేం మీరు చూసి చేసుకున్నది కాదు, పెద్దలు కుదిర్చిందే, ఇటువాళ్ళు అటువాళ్ళు అందరు చూసి చేసుకుందే. ఏంటి అమ్మాయిని ఎందుకు అంత బాధ పెట్టడం? నువ్వు బాధ పెట్టట్లేదు మేడం, అమ్మాయికి ఏంటంటే అనుమానం, అంతే, అంతమించే లేదు. ఏమనుమానం? నువ్వు తాగట్లేదా? మేడం తాగుతున్నా మేడం, ఈ రోజు తాగనోళ్ళు ఎవరున్నారు మేడం? అయ్యో, ఈ రోజుల్లో తాగనోళ్ళు ఎవరున్నారు? చాలా మందే ఉంటారు. ఎందుకు లేరు? ఇప్పుడు తాగినోళ్ళు కూడా ఉన్నారు, తాగినోళ్ళు కూడా ఉన్నారు. ఎవరి లిమిట్ లో వాళ్ళు ఉన్నారు. తనకి ఎంతసేపు అమ్మాయికి అదే అనుమానం. ఇంకా మన వాళ్ళని అడుగుతున్నాడు సార్, తాగనోళ్ళు ఎవరున్నారు అని. అనుమానం అని అంటే అనుమానం లేకుండా ఎలా ఉంటది మా ఆయన గారి మీద? మా ఫ్రెండ్ నమ్మి నేను మ్యారేజ్ చేసుకున్నాను. సరే పెళ్లి కాకముందు ఎలా ఉన్నాడు అనేది నాకు తెలియదు. నా పెళ్లి అయ్యాక నా ఫ్రెండ్ నమ్మాను, అటు మా ఆయన నమ్మాను. కానీ నేను లేనప్పుడు మా ఫ్రెండ్ మా ఇంటికి వచ్చేది. ఏంది మీ ఫ్రెండ్ మీ ఇంటికి వస్తుందా?
మా ఇంటి దగ్గరకు వచ్చేది. నేను ఉన్నా అనుకొని వస్తుందో, నేను లేను అనుకొని వస్తుంది. వచ్చినప్పుడు తన ఉండే బిహేవియర్ బట్టి తను ఉండాలి. నేను చూడరాంది చూశాను మా ఇంట్లో. అందువల్ల నేను అన్ని రోజులు నా పేరెంట్స్ చేసుకోమంటే చేసుకున్న పెళ్లిది. నేను ఏ రోజు కూడా తప్పుడు ఉద్దేశంగా తప్పుడుగా నేను ఎప్పుడు తనతో మా ఫ్రెండ్ తో నేను మాట్లాడింది లేదు. నేను అనుమానించింది లేదు మా ఫ్రెండ్ ని. మీరు అడగండి, తను కూడా నా పక్కనే ఉంది కాబట్టి తనని కూడా అడగండి. నా పేరు స్వాతి మేడం. ఏంటమ్మా అమ్మాయి ఏం చెప్తున్నారు? మేడం సురేష్ అనేది నా ఫ్రెండే మేడం. ఈ అమ్మాయికి ఇచ్చి నేనే మ్యారేజ్ దగ్గరుండి చేశాను. నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, 2 పిల్లలు ఉన్నారు. సురేష్ నా ఫ్రెండ్ అయితే ఈ అమ్మాయికి వాళ్ళ అమ్మ వాళ్ళతో చెప్పి మ్యారేజ్ చేయించాను. ఈ అమ్మాయి ఏమేంచి సురేష్ ఇలాగ ఒక రోజు ఫోన్ చేసింది నాకు. ఫోన్ చేసి మా ఆయన ఏంటి ఇలాగున్నాడు, ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు అంటే, ఏమైంది ఇద్దరు బాగా ఉంటారు కదా, గొడవలు ఎందుకు మీకు, ఇద్దరు బతకండి బాగా బతకండి అని నేను అన్నాను మేడం. అన్న తర్వాత ఈ అమ్మాయికి నా మీద అనుమానం. అబ్బాయితో నేను మాట్లాడడం చేయడము, ఫ్రెండ్ అనే కదా మేడం మాట్లాడతాను. ఇప్పుడు పక్కన ఉన్న తర్వాత అడుగుతాను ఏమైందమ్మా ఏంటని. ఇంటికి వెళ్తాం, ఒక్కోసారి ఉంటది ఉండదు, లేదంటే వాళ్ళ ఆయన ఉంటారు, వాళ్ళ ఆయనతో మాట్లాడతాను. కూర్చో అని అంటారు, కూర్చుంటాను. సరే ఏమిటి చెప్పు అని నార్మల్ గా మాట్లాడతాం పక్కన కూర్చొని. అది కూడా ఈ అమ్మాయి చూసి అనుమానం అనుకుంటుంది మేడం. అంటే చూడరానిది చూసాను అని చెప్తున్నారు. నేను లేనని తెలిసినప్పుడు నీకు తెలిసిన ఫ్రెండ్ కాబట్టి నువ్వు వచ్చి కూర్చున్నో మాట్లాడినా తప్పులేదు. కానీ నేను చూడకూడదు, నేను చూసాక కూడా నాకు అనుమానం అంటే ఎలాగంటది? అది అలా అనకూడదు కదా. మా ఫ్రెండ్ చూసి ఎవరు కూడా అనుమానం అని మాట పెట్టడానికి లేదు. ఏమ్మా మీ ఫ్రెండ్ అంటే ఏంది? సోఫాల్లో కూర్చోవడమా లేకపోతే బెడ్ మీద పడుకొని తోలడమా? మేడం నేనైతే అంతవరకు చేయలేదు మేడం. మామూలు పక్కన కూర్చొని మాట్లాడేదాన్ని. ఈ అమ్మాయికి నా మీద అనుమానం మేడం, వాళ్ళ ఆయన మీద నా మీద అనుమానం. మెయిన్ అయితే అనుమానం మేడం ఈ అమ్మాయికి. చూడరాంది చూసిందని చెప్తుంది. సరే అమ్మా, ఆ చూడరాంది అంటే ఏంటమ్మా అసలు? ఏం చూస్తా అమ్మా చెప్పు, క్లారిటీ చెప్తే మాకు అర్థమవుతుంది. ఏం చూస్తారు చెప్పండి. తను బెడ్ మీద ఉండగా నేను చూసానండి. ఏందమ్మా బెడ్ మీద ఉన్నారా? బెడ్ మీద ఉండగా చూసాను. నేను అనుమానం ఉన్నదాన్ని అయితే అసలు మ్యారేజ్ నువ్వు తీసుకొచ్చిన సురేష్ నేను ఎందుకు పెళ్లి చేసుకోవాలి? నాకు అంత అవసరం లేదు కదా. నీ మీద నమ్మకంతోనే కదా నేను చేసుకున్నది. ఏందమ్మా మీరు అతనితో సంబంధంలో ఉన్నారా? నేను చూశాను కాబట్టి నేను గట్టిగా మాట్లాడగలుగుతున్నాను. మీరిద్దరు ఒక సంబంధంలో ఉన్నప్పుడు మరి ఈ అమ్మాయికి ఎందుకు ఇచ్చి తనకు పెళ్లి చేశారు? సార్ తను మంచివాడు సార్, అలాంటిది ఏమీ మాకు ఆలోచన ఏమీ లేదు సార్. మీకు పెళ్ళైందా అండి? అయిపోయింది సార్. మీకు హస్బెండ్ ఉన్నారా? ఉన్నారు. ఏం చేస్తుంటారు? మా హస్బెండ్ కంపెనీలో చేస్తున్నారు సార్. సరే ఈ అమ్మాయికి ఆ అబ్బాయికి ఇచ్చి చేయాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? అబ్బాయి మంచోడు, ఈ అమ్మాయి కూడా మంచిదే సార్. పక్కనే ఉంటున్నారు కదా బాగున్నారు అని నేను దగ్గర వాళ్ళ అమ్మ వాళ్ళతో నేను పెళ్లి చేశాను సార్. దగ్గర ఉండి చేయించాను ఇద్దరును. చేస్తే ఏమంచి మరి ఒక రోజు ఫోన్ చేసింది, తినే ఫోన్ చేసింది. అక్క ఇలాగ అవుతుంది ఇంట్లో, ఇలా అంటున్నాడు, ప్రతిదానికి సీరియస్ అవుతున్నాడు నా మీద అంటే, మీ ఇద్దరు చూసుకోండి నాకెందుకు, మౌడి పిల్లల విషయంలో నేను వెళ్ళకూడదు కదా, అందుకని మీ ఇద్దరు చూసుకొని మాట్లాడుకోండి, శుభ్రంగా ఉండండి, ఎందుకు రోజు కొట్టుకోకండి అని నేను చెప్పాను సార్. అని ఒక రోజు ఆ అబ్బాయి ఏమంచి ఈ అమ్మాయి లేదు, లేకపోతే నేను నార్మల్ గా వెళ్ళాను సార్, ఉంటదని వెళ్ళాను. అయితే లేదు, లేకపోతే సురేష్ ఉన్నాడు, ఉంటే ఏమంచి మాట్లాడి నేను సురేష్ మీ ఆవిడ లేదని అంటే లేదు అని చెప్పాడు. అయితే రాయితే లోపలికి అని అంటే వెళ్ళాను, కూర్చున్నాను, కాఫీ పెట్టాడు, తాగాను. తాగిన తర్వాత ఈ అమ్మాయి వచ్చింది. మామూలు ఇలా పట్టుకున్నాడు సార్, అంతే, ఇంకేమీ లేదు. మామూలు పట్టుకున్నాడు, నార్మల్ పట్టుకున్నాడు సార్, ఇలాగ అంతే, ఇంకేమీ లేదు. పట్టుకున్న తర్వాత ఇంకేం లేదు. ఈ అమ్మాయి సడన్ గా వచ్చినంటే అబ్బాయి చెయ్యి వదిలేశాడు, అంతే సార్. అక్కడికి అదే జరిగింది. అక్కడ బెడ్రూమ్ లో జరిగిందా? బెడ్రూమ్ లో లేదు సార్, హాల్లోనే ఉన్నాం మేము. అలా పట్టుకున్నాడు అంటే అది తప్పు కానప్పుడు వాళ్ళ ఆవిడ రాగానే అది వదిలేసింది. ఆ అబ్బాయిని అడగండి మేడం, నాకు ఇంకైతే ఏమీ తెలియదు మేడం. ఏందయ్యా ఈ పెంట? ఏంది మేడం, ఫ్రెండ్ కాబట్టి నార్మల్ గా మేము ఇలా పట్టుకున్నాం మేడం, చేతులు ఆడుతున్నట్టు ఎవరు ఫ్రెండ్స్ కాబట్టి. ఇలాగన్నా నా అమ్మాయి వచ్చింది మళ్ళీ తప్పుగా అనుకునిద్దని నేను వదిలేసాను. కానీ తను అదే నిజం అనుకుంది. నేను చాలా సార్లు చెప్పి చూసా, ఈ రోజు 7 దాకా తీసుకొచ్చింది. లేదు మేడం, నేను ఇది తెలుసుకున్నాక కూడా నేను ఆరా తీశాను. పెళ్లి కాక ముందు వీళ్ళు ఎలా ఉన్నారు ఏంటనేది నేను తెలుసుకున్నాను. అన్ని తెలుసుకున్నాకే అన్ని ప్రూఫ్స్ తోనే నేను మీ దాకా వచ్చాను. లేకపోతే ఎవరు పెళ్లి ఇది చేసుకోవాలని ఉండదు. తను తాగుబోతోడైనా ఇంటికి రాకపోయినా అడ్జస్ట్ అయ్యినా ఉండొచ్చు. తీరా చూస్తే నా ఫ్రెండ్ తోనే వీళ్ళు ఎఫ్ఐఆర్ పెట్టుకొని పెళ్లి కాక ముందు నుంచే ఉంది. అదేదో మీరే ఉంటే అయిపోను, నాకెందుకు ఇచ్చి చేయాలి అదా? ఒక మాట, మిమ్మల్ని నమ్మింది కాబట్టే మీరు తీసుకొచ్చిన సంబంధము తను యాక్సెప్ట్ చేశారు, యాక్సెప్ట్ చేసి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు అది వేరే వాళ్ళు అయితేనన్నా కనీసం తల్లిదండ్రులు వెనక్కి వెళ్ళి ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అబ్బాయి ఏంటి అని కనుక్కునే వాళ్ళు. మిమ్మల్ని నమ్మారు కదా, నమ్మారు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకున్నారు కదా. మరి ఇదంతా ఏంటి? మీరు నమ్మారనే కదా మేడం నేను పెళ్లి చేశాను. కానీ అసలు అందులో ఏం తప్పు లేదు మేడం, మీ అమ్మాయికి అనుమానం మేడం. మిమ్మల్ని నమ్మిన వ్యక్తి మీ మీద ఎందుకు అనుమానం పెట్టుకోవాలి? పోనీ ఒక రీజన్,
మేడం ఆ రోజు ఆ చెయ్యి పట్టుకున్నందుకు ఈ అమ్మాయి అక్కడ బయట నుంచి లోపలికి వస్తుంది. చెయ్యి పట్టుకున్న దగ్గర నుంచి ఇంకా అనుమానం స్టార్ట్ చేసింది. ఆ అబ్బాయి నాకు వెంటనే కాల్ చేశాడు, రోజు గొడవలు అవుతున్నాయి. పోనీ మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవలు జరిగాయి? మా ఇద్దరి మధ్యలో ఏ రోజు గొడవ లేదు మేడం, ఏం లేదు. ఏమీ లేదు. మరి ఎలాంటి గొడవ లేనప్పుడు ఊరికి నీ మీద నింద మోపితే ఏమొస్తుంది? అందుకే మేడం మీరే కొంచెం ఆ అబ్బాయికి చెప్పండి మేడం, అసలు ఇది ఏ తప్పు అయితే చేయలేదు. ఈ అమ్మాయి కూడా మీరే చెప్పండి, అబ్బాయికి కూడా మీరే చెప్పండి మేడం. తప్పు నా మీద వేస్తున్నారు మేడం వీళ్ళు. అవును, మరి అది నీకు అర్థం కావట్లేదు ఏంటి? ఇప్పుడు నువ్వు ఫ్రెండ్ గా వాళ్ళిద్దరిని ఒకటి చేసావు, ఆ అబ్బాయి గురించి తనకు చెప్పావు, ఆ అమ్మాయి గురించి అతనికి చెప్పావు. ఇక్కడ ప్రాబ్లం వల్ల ఎవరి వల్ల వస్తుంది? మీ వల్ల. నా వల్ల వస్తుంది. మీ వల్ల ఎందుకు వస్తుంది అంటే మీ ఇద్దరి మధ్య ఏదో ఉందని తనకు అనుమానం ఉందని మీరు అంటున్నారు. మీ ఇద్దరి మధ్య ఏం లేకపోతే తను ఊరికి అనుమానం ఎందుకు పెట్టుకుంటుంది? సరే, అనుమానం ఊరికే పెట్టుకుంది అనుకుందాము. మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగితేనే కదా అప్పుడు నీ మీద అనుమానం పడాలి, పోనీ నేను దూరం చేయడానికి ప్రయత్నించాలి. అసలు మీ ఇద్దరి మీద ఏం జరగనే లేదు కదా. ఏది లేదు మేడం. మరి అలాంటప్పుడు మీ ఇద్దరి మీద నింద మొప్తే తనకి ఏమొస్తుంది? యూజ్ ఏంటి? ఒక మాట చెప్పండి. కాదు మేడం, ఇప్పుడు అమ్మాయికి నేను ఆల్రెడీ చెప్పా, అసలు అలాంటి ఏలో మా ఇద్దరి మధ్యలో ఏ లేదని చెప్పాను. ఒకవేళ నిజంగా మా ఇద్దరి మధ్యలో ఉంటే వాళ్ళ ఫ్రెండ్ గా ఇచ్చి మ్యారేజ్ చేయాల్సినంత అవసరమే ఉంది. ఇద్దరం సపరేట్ గా చేసుకునే వాళ్ళం, నాకు మ్యారేజ్ అవ్వనప్పటికి ఏదైనా సంబంధం ఉంటే అలా చేసుకుంటాం, కానీ అమ్మాయికి ఎందుకు ఇస్తుంది? ఏమో మరి నేను ఎందుకు చేసుకుంటా? పెళ్ళైందని ఈ అమ్మాయి దగ్గరికి వెళ్ళావు, ఎవరికి తెలుసు? అంటే ఇద్దరి మధ్యలో ఒక లీనియన్సీ దొరుకుతుంది కదా, ఇంటికి రావచ్చు పెళ్లి చేసుకుంటే. మీ భార్య లేనప్పుడు అయ్యో వచ్చినా కూడా పెద్దగా డౌట్ రాదు. వెళ్ళినా వెళ్ళపోయినా తిరిగి వాళ్ళు ఎలాగైనా తిరుగుతారు కదా. మేము తిరగలేదంటే అమ్మాయి తిరిగారంటుంది, పట్టుకో ఊరకు అలా టచ్ చేసి అంతే అమ్మాయిని. అసలు ఎందుకు టచ్ చేయాలయ్యా? మేడం ఫ్రెండ్స్ కాబట్టి ఊరికి ఇలా నెడతా అలాగే ఇలా ఉంటా అమ్మాయి. మరి ఇప్పుడు అలా ఇలా నెట్టుకునే వయసు మరి మీది. సరే, ఉన్నప్పుడే నెట్టుకోకపోయినారు అలా ఇలా? ఆవిడ ఒకవైపు నెట్టు, ఈవెన ఒకవైపు నెట్టు. నేను అలా మామూలుగా అమ్మాయిని పెళ్లిగా పట్టుకుని అంతేగాని అమ్మాయి లాగా చెడు ఉద్దేశం ఏం లేదు. నీకు లేదురా, నీకు లేదు, ఆమెకి లేదు. చూస్తే ఈమెకు ఉంది, వింటున్నా మాకు కూడా ఉంది. మరి మీ ఇద్దరికే లేదు. మీ ఇద్దరి గురించి మీ ఇద్దరికి లేదు. ఫ్రెండ్ ఎలాంటిదా లేకపోతే నేను చేసుకునే ఎలాంటి అమ్మాయి అర్థం చేసుకునే ఒకసారి చూడాలి. ఫ్రెండ్ ఎలాంటిదని నువ్వు ఎలాంటాడు అని తెలిస్తే తను తీసుకొచ్చిన మనిషిని నేను చేసుకున్నాను. సంవత్సరంన్నర నీతో ఉన్నాను. నేను సరిగ్గా చూసుకోలేదా? ఎక్కడ చూసుకున్నావు నువ్వు? ఎంతసేపు అదే అనుకుంటావు, నీకు సరిగ్గా చూసుకోలేదు. ఎప్పుడు తాగడం, ఏదో ఒకటి రాకుండా ఉండడం, చికాకు చేయడం, నాతో ఉండడం నీకు రాదు, కానీ మా ఫ్రెండ్ తో ఉండడం మాత్రం వచ్చి నీకు బాగా. నువ్వు ఇంకెంతసేపు ఇదే రోజు ఇదే టాపిక్ ఇదే గొడవ, ఇదే టాపిక్ ఇదే గొడవ. చెయ్యని ఎందుకు ముట్టుకోవాల్సి వచ్చింది మరి? ఓకే, ముట్టుకుంటుంది, ఓకే, నా తప్పే. దాన్ని బట్టి నువ్వైనా ఆగవచ్చు. మరి రోజు అదేనా లెక్సిన్ గా నుంచి పడుకునేదాకా అదే టాపిక్? అయ్యా చూడు, ఆవిడ అడిగిన దాంట్లో ఒక నిజం ఉంది. ఇప్పుడు ఆవిడతో అయితేనేమో నీకు జోకులాడడానికి చేపట్టుకోవడానికి వచ్చింది. నిన్ను నమ్మి పెళ్లి చేసుకున్న అమ్మాయిని కనీసం తన దగ్గర తీసుకోకుండా ప్రతి చిన్న విషయానికి నువ్వు చిరకాకు పడుతుంటా అమ్మాయి మీద. మరి అమ్మాయి కోపం రాదా? కరెక్ట్ మేడం, ఫస్ట్ లో బాగానే ఉన్నాం మేడం. ఎప్పుడు ఈ అమ్మాయి ఈ టాపిక్ ఎత్తుకొచ్చిన కాడి నుంచి ఆ రోజు నుంచి తనతో నేను సరిగ్గా లేదు. అంతేగాని ఫస్ట్ లో ఎందుకు సరిగ్గా లేదు? ఉన్నారమ్మా స్టార్టింగ్ లో బాగున్నారా? లేదండి. నువ్వు ఆలోచించి చెప్పుకో. లేదు లేదంటే తర్వాత అలాగే ఉంటుంది. అయినా మీరు తాగడానికి కారణం ఏంటండి? పని చేసి వస్తాం కదా మేడం, పెయిన్స్ ఉంటాయి కాబట్టి తాగుతాం. అంటే రోజు ఇంకా అదే పనిలో తాగుతారా? రోజు అంటే ఫుల్ గా తాగుగా ఏదో పౌడర్ వేస్తాం. డైలీ పౌడర్ వేసి ఈ వయసులోనే నీకు అన్ని కష్టాలు ఏమొచ్చాయి? అలవాటు మేడం, ఒకసారి అలవాటు పడిపోయినాక ఇంకా అందరూ తాగాల్సిందే. అయితే నీకు ఇది మొదటి నుంచి ఉన్న అలవాటే కదా. అయినా కూడా అమ్మాయి యాక్సెప్ట్ చేసింది కదండి. ఓకే మేడం, తాగిన తనకేం తక్కువ చేయలేదు. ఇది నువ్వు పెళ్లికి ముందు తాగుతున్నావు అని చెప్తున్నావా ఇప్పుడు? మరి తను అలాంటి అలవాటు ఉన్న ఆ అబ్బాయిని ఈ అమ్మాయికి అంటగట్టేసావు మొత్తానికి. అబ్బాయి ఎప్పుడో వచ్చినప్పుడు తాగుతాడు మేడం, రోజు అయితే తాగుబోతాడు. కానీ మీకు అంత నిజంగా అన్ని తెలిసే ఆ పిల్ల జీవితం నాశనం చేసింది. నేను నాశనం చేయలేదు మేడం, నేను నా ఫ్రెండ్ అని నేను పెళ్లి చేశాను. మంచి అబ్బాయి ఫ్రెండ్ అనుకొని మీ ఇష్టానుసారం మీ ఆటలన్నీ సాగుతాయని ఓ పిల్లని బలి చేసేసిండ్రు. నేనెందుకు బలి చేస్తాను మేడం? తను అడగండి మేడం, నేనేం మిమ్మల్ని బలి చేస్తానండి ఏ రోజైనా? బలి చేయని వాళ్ళు అయితే నా జీవితంలోకి ఎంటర్ అవ్వరు. మీరు మా ఫ్రెండ్ మ్యారేజ్ చేశారు, చేశాక మళ్ళీ ఎందుకు మళ్ళీ పెళ్ళైన లైఫ్ లోకి మీరు ఎందుకు రావాలి? సరే, పెళ్లి కాక ముందు ఉందో లేదో అది పక్కన పెట్టేయండి. పెళ్ళయ్యాక అసలే చెడ్డవాడు, మళ్ళీ మీరు ఎందుకు మరి తన లైఫ్ లోకి రావాలి? నువ్వు నాకేం అన్యాయం చేయలేదు, నీ మీద నమ్మకంతోనే నేను ఏ రోజు కూడా నేను ఏమీ అడగలేదు కూడా. ఇప్పుడు చెడ్డవాడు అన్నావు, ఏ రోజు నేను కుట్టానా? ఏ రోజు చేసానా చెడ్డవాడు అని చెప్తున్నా ఇక్కడ అందరి ముందు. అది ఒక్కటే తక్కువైంది. నేను చెడ్డవాడిని అయితే కొట్టాలంటే ఎంతసేపు, కొన్ని తిట్టాలంటే ఎంతసేపు? జీవితంలో చెంప మీద వేసారనుకో ఎవడైనా, కనీసం అక్కడ ఎవిడెన్స్ అన్న ఉంటది, ఏదో తగిలింది చూయించుకోనికి ఎవిడెన్స్ ఉంటది. ఆ పిల్ల మీద జీవితం మీద కొట్టిన దెబ్బ కనిపించదు. ఆ పిల్ల అనుభవించాల్సిందే గానీ మాకు చెప్తే కూడా
చూపించుకోలేదు అది. కావాలని వాళ్ళ అక్రమ సంబంధం అఫీషియల్ చేసుకోవడానికి వీళ్ళు వేసిన స్కెచ్. అందులో ఈ అమ్మాయి బలి ఏంటంటే జీవితాంతం ఇతను వేరే వాళ్ళని చేసుకుంటే వాళ్ళ ఆవిడ ఇంటికి ఎందుకు రాణిస్తుంది, ఎక్కడ పెట్టాలో అక్కడ పెడుతుంది. కాబట్టి వీళ్ళ రిలేషన్షిప్ ని ప్రొలాంగ్ చేసుకోవడానికి ఇక్కడ ఎరలా ఈ అమ్మాయి దొరికింది. నాకు ఇంకొకటి క్లారిటీగా చెప్పండి అమ్మా, తనంతటా తానే సంబంధం తీసుకొచ్చిందా మీ దగ్గరికి, లేదా మీ పేరెంట్స్ గానీ మీరు గానీ ఏదైనా సంబంధాలు ఉంటే చెప్పమని చెప్పారు? లేదు, తనంతటా తానే తీసుకొచ్చి. మరి మీరేమన్నా పెళ్లిళ్ళ పేరమ్మనా? నేను పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటాను మేడం. చేస్తూ ఉంటారు, మీది ఈ పనే. కానీ వాళ్ళు అడగకుండా మీరు సంబంధం ఎలా తీసుకొచ్చారు వాళ్ళ ఇంటికి? అడగకుంటుంటే మా ఫ్రెండే కదా, బాధపడుతుంది కదా అని లెక్కలో నేను దగ్గరుండి మాట్లాడి, మా ఫ్రెండ్ ఉన్నాడు దాన్ని చేసుకో బాగుంటది నీ లైఫ్ అని నేనే దగ్గరుండి వాళ్ళ అమ్మ వాళ్ళతో అందరు దగ్గరుండి నా పక్కనే ఉంటుంది దా, నువ్వు ఇక్కడికి వచ్చేస్తే నువ్వు ఎక్కడో దూరం ఉన్నావు, ఎవరు అనుమానించారు, ఇక్కడికి వస్తే మన ఇద్దరం చేసే పనులు చేయొచ్చు అనా మీ ఉద్దేశం? అలా ఏం లేదు మేడం, శుభ్రంగా ఉంటారు. అమ్మ నువ్వు మొదటి నుంచి ఏం లేదు ఏం లేదు ఏం లేదు అనుకుంటే వస్తూ ఉంటే ఇక్కడ క్లియర్ కట్ గా మాకు అర్థమవుతుంది. ఏం లేదు, దానికి ఇంత దూరం వచ్చి ఇక్కడ పెట్టాల్సిన అవసరం లేదు కదా. నీకు మొదటి నుంచే తెలుసు ఆ అబ్బాయికి తాగుడు అలవాటు ఉందని, అందులోనూ నీ పెళ్లి కాకముందు నుంచే మీ ఇద్దరికి ప్రేమలు అన్ని నడుస్తున్నాయని నీకు ఆల్రెడీ తెలిసిన విషయమే, తెలియని విషయం అయితే కాదు. నువ్వు కావాల్సి తీసుకొచ్చి ఆ అమ్మాయిని ఇందులో ఇరికిచ్చి తన జీవితాన్ని నాశనం చేసేసావు. ఇప్పుడు కూడా నువ్వు ఇంకా బయటపడట్లేదు, చూసావా? దాన్ని ఏమనాలో కూడా మాకు అర్థం కావట్లేదు. కానీ ఇది ఇంకా కంటిన్యూ చేయాలన్న ఉద్దేశం మీలో ఏమైనా ఉందా? మీ మొదటి భర్తకి డైవర్స్ ఇచ్చారా? లేదు మేడం. మరి ఎందుకు మరి ఇతనితోటి ఇలాంటివన్నీ నడుపుతున్నారు? మీ ఆయనకు తెలుసా ఈ విషయం? తెలుసా? తెలిస్తే తట్టుకోగలడా? మీకు ఉంచుకుంటాడా, విడాకులు ఇస్తాడా? చంపేస్తాడు సార్. వాళ్ళ ఆయనకి తెలిస్తే చంపేస్తాడంట. ఏమన్నా చేయి టచ్ చేస్తేనే తప్పు లేకపోతే లేదని నేను వచ్చుకొని ఉండాలండి. ఒకటి గుర్తు పెట్టుకోండి, ఈ విషయం మీ హస్బెండ్ కి తెలిస్తే మీ మ్యారిటల్ లైఫ్ అనేది స్పాయిల్ అవుతుంది. దాంతో పాటు సమాజంలో మీ పరువు అనేది పోతుంది, దాంతో పాటు వీళ్ళిద్దరు రిలేషన్షిప్ కూడా పోతుంది. కాదు ఏమైంది, మీ హస్బెండ్ తో మీకు ఫిజికల్ రిలేషన్ లేదా, అసలు ఉండట్లేదా ఏంటి? ఉన్నాం మేడం. ఉన్నారు, ఆయనతో బానే ఉన్నావు, ఆయనతో సుఖపడుతున్నావు, మళ్ళీ ఇదొకటి. ఎందుకు ఇతను మర్చిపోలేకపోతున్నారా? పోనీ అతను ఏమైనా మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారా? అలా ఏం లేదు మేడం. అంటే ఏదో సరదాగా అట్లా అంతేనా? మీకు కావాల్సిన అంటే మీకు మోజు అనుకుంటాను, సారీ ఫర్ సేయింగ్, అదే అనుకుంటా. మీకు ఇది తప్పు కదండి. మీరు ఒక పెళ్లి చేయించే మధ్యవర్తి మీరు. సో అలాంటప్పుడు మీరు ఒక మీ ఫ్రెండ్ లైఫ్ ని స్పాయిల్ చేయాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? తను ఆల్రెడీ ఫస్ట్ పెళ్లి చేసుకుని ఆల్రెడీ సఫర్ అవుతూనే ఉంటది, ఆల్రెడీ ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఆల్రెడీ ఒక మ్యారిటల్ లైఫ్ డిస్టర్బెన్స్ వల్ల ఆమె సఫర్ అవుతుంది. మళ్ళీ మీరు ఇతన్ని తీసుకొచ్చి మీకు అంటగట్టి ఇచ్చేస్తే ఎట్లా చెప్పండి? ఎంత బాధగా ఉంటుంది చెప్పండి. మీ పిల్లలు కన్నా బాగా చూసుకుంటాడా? లేదు. ఇప్పుడు మీ పిల్లలు మీ దగ్గర ఉంటున్నారా? లేదు, హాస్టల్లో వేసాము. హాస్టల్లో వేసారు, మీ దగ్గర ఉండట్లేదు. సో మీ ఇద్దరి మధ్య అయితే ఇంకా పిల్లలు లాంటిది ఏం లేదు. ఒక ఫ్యాక్ట్ చెప్పండి, నిజంగా మీ ఇద్దరి మధ్యలో ఏమైనా సంబంధం ఉందా? మీ మౌనమే ఇక్కడ జవాబు అంతే చేస్తుంది. తాగుడు ఏంటి? తాగడం మేడం, తాగరా, అందరికి రాదా? తాగుడు అలవాటు ఉందంటే ఉందన్నాను మేడం. నువ్వు మీకు ఈ లేడీ తోటి ఆల్రెడీ ఒక రిలేషన్షిప్ ఉన్నది, మీకు ఈ అమ్మాయి జీవితం నాశనం చేయాలనే ఈ ప్లానింగ్ ఎట్లా వచ్చిందండి? ఇంత క్రిమినల్ థాట్ ఎట్లా వచ్చింది? మేము నాశనం చేయలేదాను. నాశనమే కదా. ఈ వీడితో కాపురం చేసుకుంటా ఆ వీడితో రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నావు. మీరు కూడా మీ హస్బెండ్ తో కాపురం చేసుకుంటా ఇతనితో రిలేషన్షిప్ చేస్తున్నారు. అంటే మీ రూట్ క్లియర్ చేసుకోవడానికి వేరే వాళ్ళ జీవితాన్ని మీరు ఎట్లయినా వాడుకుంటారు. అది కూడా తెలిసిన వ్యక్తినే. జనాలు కూడా చాలా అంటే చాలా అవేర్ అవ్వాలి. మధ్యవర్తులను నమ్మొద్దు. వాళ్ళు కొన్నిసార్లు వాళ్ళకి సంబంధించిన వ్యక్తులతోటే లింకప్ చేసేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఈజీ ఉండాలి, అటు పోయినా ఈజీ ఉండాలి, ఇటు పోయినా ఈజీ ఉండాలి, కలిసి మాట్లాడినా అటు అవతల డౌట్ రాకూడదు. మీరు ఆలోచించిన క్రిమినల్ మైండ్ కి ఆ అమ్మాయి జీవితం నాశనం. ఆల్రెడీ ఒకరు సంబంధం పోయింది, పోనీ ఈ సంబంధమైనా కరెక్ట్ గా ఉంటుందేమో అనుకుంది. తనతో పాటు తన వెనక్కి ఇద్దరు పిల్లల్ని తీసుకొచ్చారు. వీళ్ళ ముగ్గురు జీవితాలు నాశనం చేయాలని నీకు ఎలా అనిపించిందమ్మా? నీకు పిల్లలు లేరా? ఉన్నారా పిల్లలు? మరి నీకు ఆలోచన రాలేదా? నీదైతేనే కడుపు, నీదైతేనే సంసారం, నీదైతేనే జీవితం, నువ్వు ఒకదానివే బాగుండాలి, మిగతా వాళ్ళు ఎట్టయినా పోనీ. అలా ఏం లేదు. అలా లేదనుకుంటే ఏందమ్మా? నీ జీవితం లేదని తక్కువ పడిందంటే అన్న అనుకోవాలి. అదే, దీన్ని ఏమనుకోవాలి మరి? పోనీ నువ్వే చెప్పు, దీన్ని ఏమంటారు? నువ్వే చెప్పు. ఒకసారి లాస్ పోయి ఉంది కదా, సెకండ్ మ్యారేజ్ తనే అరకుండా ఉంటదిలే. ఏం చేసి మీది ఫస్ట్ మ్యారేజ్ అండి? ఫస్ట్ మ్యారేజ్. ఫస్ట్ మ్యారేజ్. మీకు ఎందుకు పెళ్లి కాలే ఇప్పటిదాకా? చేసుకోలేదు సార్, సంబంధాలు వచ్చినాయి కానీ చేసుకోలేదు. ఎందుకు? ఈమె మోజులో పడి చేసుకోలేదా? కాదు సార్. మరి ఎందుకు చేసుకోలేదు? చేసుకోలేదు, ఆ అమ్మాయి చెప్పింది కాబట్టి చేసుకున్నాను. ఈవిడ
ఎన్ని సంవత్సరాలుగా మీకు పరిచయం? 10 సంవత్సరాలు సార్. 10 సంవత్సరాల నుంచి మీరు మాట్లాడుకుంటూ ఇట్లా ఫ్రెండ్లీగానే ఉంటున్నారు. అవును సార్. అందుకే పెళ్లి కాలేదు మీది. అదే తనని మర్చిపోలేక తను కూడా పెళ్లి చేసుకోలేదు. ఈ రూట్ క్లియర్ చేసుకోవడానికి ఈ అమ్మాయిని దొరికించుకున్నారు మధ్యలో. లేదు మేడం, తనే చెప్పింది మా ఫ్రెండ్ ఉంది ఇలా మ్యారేజ్ చేసుకో అది ఇది అంటే తను చెప్పిందనే చేసుకుంటాను. తను చెప్పిందని చేసుకున్నారు, కానీ పెళ్లి చేసుకున్న తర్వాత ఇలాంటి సంబంధాలు దూరం ఉండాలని తెలియదా మీకు? మరి అప్పుడైనా తనని దూరం పెట్టాల్సింది కదా, మీ ఇద్దరైనా బాగుండాల్సింది కదా. మరి ఎప్పుడెందుకు ఆలోచించలేదు? తను ఏమైనా చెప్పింది ఇలా చేయకు అని? లేదు అలాగేం లేదు. మరి అంటే ఇంత దూరం రాదనుకున్నాం ఏదైనా. ఆహా, రాదు అనుకున్నారు. రాదు అని జీవితాలు నాశనం చేస్తారా? ఏదో సైలెంట్ గా నడిపిద్దాం అనుకున్నావు కదా. మరి ఇప్పుడు ఏమంటారు? మరి ఏమ్మా, మరి ఏం చేద్దాం ఇప్పుడు? మరి మీకేం కావాలి ఇప్పుడు? నాకు ఇప్పుడు ఫస్ట్ ఒక అతను వెళ్ళిపోయే పిల్లలు తీసుకొని వచ్చేసాను. ఆ పిల్లలు ఎలాగో తను చూడట్లేదు, హాస్టల్లో వేసేసాను. నేను ఎలాగో నా బతుకు నేను బతుకుతున్నాను. తను నాకు వద్దండి. తను ఏ రిలేషన్ అయినా పెట్టుకోనియండి. తన జీవితాన్ని నేను పాడు చేయదలుచుకోలేను. ఆల్రెడీ నా భర్త సురేష్ కి లేని అలవాట్లు అనేది లేదు. ఇంకా నేను బాధలు పడదలుచుకోలేను. అందువల్ల నేను సింగిల్ గా ఉండిపోదాం అనుకుంటున్నాను నా పిల్లల్ని పెట్టుకొని. ఎలాగో తనతో నా భర్త సురేష్ తో నాకు పిల్లలు లేరు కాబట్టి, నా ఫస్ట్ పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళని పెట్టుకొని నా జీవితాన్ని నేను డివోర్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. సరే, అయితే ఇప్పుడు మేము ఏమంటున్నాము, నీ ఉద్దేశం మీదనే మేము కూడా ఓకే అంటున్నాము. కాకుంటే మీరు ఆల్రెడీ ఒకరిని వదిలిపెట్టి ఉన్నారు, ఇప్పుడు ఇంకొక రెండో పెళ్లిలోకి వచ్చారు. కనీసం ఇకనైనా మీ జీవితం బాగుండాలని ఆశించారు. ఏదో చిన్న చిన్న వాటి వల్ల జరిగాయి. సరే, ఆవిడని దూరం చేద్దాము, మీరిద్దరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. ఎలా దూరంగా ఉంటారు మేడం? ఉంటారని నమ్మకం ఏంటి? 10 years వాళ్ళు కలిసి ఉండి వాళ్ళు నాతో మ్యారేజ్ చేసుకొని, ఇటు నా పిల్లలకి ఇబ్బంది, ఇటు నాకు ఇబ్బంది. చూస్తే నా అమ్మాయి నా ఫ్రెండ్ నా ఇంటి పక్కనే ఉంటది. ఇంక నాకు ఎలా దూరం చేస్తారు? నాతో హ్యాపీగా ఉంటాడనేది లేదు, నా పిల్లల్ని తీసుకొని మంచిగా చూసుకుంటాడనేది లేదు సురేష్. నేను ఎలా నమ్మాలి? కానీ ఇక్కడికి రాక ముందు మీ ముగ్గురు మధ్య జరిగింది. ఇప్పుడు ప్రపంచానికే మీ విషయం తెలిసింది. అతనికి నాకు తెలిసినంత వరకు బుద్ధి వచ్చిందనే అనుకుంటున్నాను. ఎందుకంటే చూస్తున్నావు కదా, నువ్వు బయటకు వెళ్తే నీ కాలనీలో నువ్వు తిరిగినా నీ మొహాన తువని వస్తారు. ఎందుకంటే చక్కగా ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసినాక కూడా తాగుతా తిరుగుతా ఇంకో దాంతోనే ఉంటా అంటే ఎవరు సహించడు, ఎవరు ఊరుకోరు. నువ్వేందమ్మా, నీ విషయము ఇక్కడ దాకా ఇది గోప్యం ఉంటది కాబట్టి సరిపోయింది. కానీ రివీల్ చేస్తే నీ బతికేంది, నీ కథ ఏంది? మరి ఇప్పుడు వద్దు మాయడం అని ఇంత భయపడుతున్నావు, ఇంత వణుకుతున్నావు. ఆమె జీవితంలోకి వచ్చినప్పుడు ఆ వణుకు లేదు, ఆ భయం లేదు, ఆ బాధ లేదు. ఫస్ట్ మీ హస్బెండ్ వదిలేస్తాడండి మీకు క్లియర్ గా. ఇలాంటి పనులు చేస్తుంటే ఏ హస్బెండ్ ఊరుకోడు, ఖచ్చితంగా డివోర్స్ ఇచ్చేస్తాడు. డివోర్స్ ఇచ్చాక ఇతని మీ దగ్గరకు వస్తాడా అంటే ఇతను కూడా రాలేడు. ఎందుకంటే ఇతని మీద కూడా ఒక 2 కేసులు వేస్తుంది. ఆ 2 కేసులు పోలీస్ స్టేషన్ లో నడుస్తూ ఉంటాయి. అక్కడ మీరు అటు మీ హస్బెండ్ ని కోల్పోతారు, ఇటు ఈ వ్యక్తిని కూడా మీరు దూరం చేసుకుంటారు. అట్టిగా అందరి జీవితాలు కూడా రచ్చ అయిపోతాయండి. కంప్లైంట్ ఇమ్మంటారా? అమ్మాయిని ఇమ్మమని చెప్తారా? ఎందుకంటే నీ 2 పిల్లల్ని కూడా ఆమె చూసుకుంటారు. ఆవిడ ఆల్రెడీ ఒక తల్లే, ఆమెకేం బాధలే. ఏమ్మా, వాళ్ళ మీద కోపం ఉంది కానీ వాళ్ళ పిల్లల మీద కాదుగా. ఆ 2 పిల్లల్ని చూసుకుంటా అంటే వీళ్ళిద్దరు లోపలికి వెళ్ళి భజన చేసుకుంటారు. పంపిద్దామా? పంపించేయండి. పంపిమంటావా? వద్దు మేడం, నేనే వెళ్ళిపోతాను మేడం. నేనే తప్పుకుంటాను. నువ్వే తప్పుకుంటావా? వాస్తవం నమ్మమంటావా? నాది కూడా తప్పే మేడం, నేను చేసింది కూడా తప్పే. ఒక్కసారి క్షమించమను, ఒక్కసారి క్షమించు. మమ్మల్ని అడిగితే ఎట్లా క్షమించమనండి మేడం అంటే మేమా? ఆమె కదా, మీ ఆవిడని అడగాలి కదా నువ్వు. ఒక్కసారి క్షమించు. ఇంక ఈ తాప ఎప్పుడు తప్పులు చేయడం. ఎన్నిసార్లు క్షమించాలి? ఓకే, ఇంత దూరం రాదనుకున్నాను, ఏదైనా చేసింది తప్పే. ఈ ఒక్కసారి నన్ను క్షమించు. నేను ఇంక రెండోసారి ఎప్పుడు ఏ తప్పు చేయను. సరే. ఆవిడ నేను సైడ్ అయిపోతాను మేడం, నేను వాళ్ళ జీవితాల్లోకి రాను. మా పిల్లల్ని తీసుకొని మీరు జాగా కూడా మారితే మారండి అమ్మా. మీరు దూరంగా వెళ్ళి ఉండండి, మీ బ్రతుకు మీది. ఏం బాబు, ఏమైనా నెంబర్లు ఉంటే కూడా మీరు తీసేసేయండి. మీ ఫోన్లో నుంచి తీయండి, మీ మైండ్లో నుంచి తీయండి, అన్నింటిలో నుంచి తీసిపారేయండి. ఒకటే చెప్తున్నా, మీ భార్యతో మీరు కలిసి ఉంటేనే మీకు లైఫ్ ఉంది. ఒకవేళ మీ భార్యతో గొడవపడి మీరు వెళ్ళిపోయారు అనుకోండి, ఆమె గిట్ట పోలీస్ స్టేషన్ వెళ్ళేసి మీ మీద కంప్లైంట్ ఇస్తే మాత్రం డెఫినెట్లీ మీకు లీగల్ యాక్షన్ జరుగుతుంది మీ మీద. లేదు సార్, అదైతే గ్యారంటీగా చెప్తున్నాను నేను. అండ్ ఈ విషయం బయటకు వచ్చింది, మీ పేరు కూడా వచ్చింది అనుకోండి, మీ పరువుతో పాటు మీ బిజినెస్ తో పాటు మీ మ్యారిటల్ లైఫ్ కూడా మిస్ అయిపోతారు. మీరు అన్ని విధాలుగా నష్టపోతారు. ఇది చాలా పెద్ద క్రైమ్ చేశారు. సరే, క్రైమ్ చేశారో మంచి చేశారో అది పక్కన పెట్టేస్తే వీళ్ళ లైఫ్ లోకి మీరు మళ్ళీ రాకండి, ఇన్వాల్వ్ అవ్వకండి. అయితే మాత్రం కథ వేరేలా ఉంటది. అర్థమైందా మీకు? అర్థమైంది. వైఫ్ తో బాగుంటారా? బాగుంటాను సార్. ఒక ఛాన్స్ అయితే ఇయ్యమ్మా మా ముందర. సరే మేడం, ఇది ఆల్రెడీ నేను గాయపడి ఉన్నా కాబట్టి, సరే ఈసారి పిల్లలు ఉన్నారు, నేను కూడా అమ్మా నాన్నని బాధ పెట్టకూడదు కాబట్టి చూస్తాను మేడం. మీ
ఈ మాట ఏమి. నేను మీకు ఒక పేపర్ రాయించిస్తాను ఆవిడతోటి, మీ హస్బెండ్ తోటి కూడా ఒక పేపర్ అంటే ఒక పేపర్ లో ఇద్దరికి కూడా సంతకాలు తీసుకొని మీకు ఇస్తాను. వీళ్ళు ఏ విధంగా కూడా కాంటాక్ట్ లో ఉండకుండా మనము పేపర్ ఎగ్జిక్యూట్ చేయించుకుందాం, దాంట్లో మాత్రం ఎటువంటి డౌట్ లేదు. ఓకే ఓకేనా? ఇంకోసారి ఏమున్నా కూడా మీరు కాల్ చేయండి, మేము ఎప్పటికి కూడా అవైలబుల్ గా ఉంటాం. మీరు వెళ్తారా అండి ఇంకోసారి? వెళ్ళండి సార్, నేను ఇల్లు ఖాళీ చేసేస్తాను, వెళ్ళిపోతాను సార్. నేను కూడా ఇంకా నెంబర్లన్నీ డిలీట్ చేసి తాకుండా నేను బాగా చూసుకుంటాను. ఇంకా నేను ఎప్పుడు వాళ్ళ జీవితంలో వెళ్ళను మేడం. వెళ్ళందే మంచిదమ్మా, నీకు 2 పిల్లలు ఉన్నారు, నీ సంసారం మంచి సంసారము. వాళ్ళ మంచితనాల్ని మీరు ఇలా దుర్వినియోగం చేస్తున్నారు తల్లి, వేరే వాళ్ళ జీవితాల్లోకి చొరబడి అనవసరమైన సమస్యలు ఎందుకు, వేరే వాళ్ళని బాధ పెట్టి ఏం బాగుపడతారు మీరు? మీరు చేసే సరదా పని, ఎందుకంటే మీకు ఆల్రెడీ మీ ఇంట్లో మీ హస్బెండ్ బాగా చూసుకుంటారు, అన్ని విధాలుగా మిమ్మల్ని చూసుకుంటున్నారు. అలాంటప్పుడు మీరు ఏదో టైం పాస్ కోసం గానీ ఏదైనా గానీ మీ కోరికలు తీర్చుకోవడానికి ఇలాంటి వ్యక్తుల దగ్గర వెళ్ళారనుకోండి, ఒకవేళ ఈ విషయం తెలిస్తే సంసారాలు కూలిపోతాయండి, మంచిగున్న జీవితాలు నాశనం అయిపోతారు. అర్థమవుతుందా మీకు? ఇలాంటి చాలా చూస్తున్నాం, మేము ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాం. కానీ నిజం చెప్తున్నాము, మా దగ్గరికి మాత్రం ఆ అమ్మాయి ఫోన్ చేసి మీ లైఫ్ లో ఇలాంటిది రిపీట్ అవుతుంది అని చెప్పాను అనుకోని, మొహమాటమేం లేదు, మీ పిల్లల గురించి నువ్వు దిగులు పడబాకు, మీ ఆయనకు మేము చెప్తాం, మీ పిల్లల్ని ఈ అమ్మాయి దగ్గర వదిలిపెడతాం, అంతేగాని మేము మాత్రం దగ్గరుండి మేమే కేసు అయిపిస్తాం నేను చెప్తున్నాం. ఇప్పటికైతే మీకు ఒక ఛాన్స్ అనే అనుకోవాలి, మీకు సెకండ్ లైఫ్ అనే అనుకోవాలి. అర్థమవుతుందమ్మా? సరే అండి, మీరు వెళ్ళి కూర్చోండి, మనం ఒక పేపర్ రాయించి మీకు ఇస్తామమ్మా, మీ దగ్గర పెట్టుకోండి. మళ్ళీ ఆ పేపర్ రాయించిన తర్వాత కూడా ఏదైనా మీకు డౌట్ వచ్చినా కూడా, జస్ట్ డౌట్ వచ్చినా కూడా మాకు కాల్ చేయండి. నమస్తే.